కాశీకి విశ్వనాథుడు, పూరికి జగన్నాథుడు, తిరుమలకి వెంకటేశ్వరుడు ఎలాగో భువనేశ్వర్కి లింగరాజ్ అలాగా. లింగరాజ్ అంటే శివుడు. 3 లోకాలని ఏలే పరమశివుడిని త్రిభువనేశ్వరుడు అంటారు. 700 ఆలయాలతో టెంపుల్ సిటీగా పేరు పొందిన ఒడిశా రాజధాని భువనేశ్వర్కి ఆ పేరు త్రిభువనేశ్వరుడి నుంచి వచ్చింది. భువనేశ్వర్కి ప్రధాన ఆలయం ఇదే. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రాకారం, దానికి 4 మూలల పురాతనమైన కోటలలాగా బురుజులు ఉన్నాయి. తూర్పుముఖంగా సింహద్వారం ఉంది. దీనిని పూర్తిగా గంధపు చెక్కతో చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయ నిర్మాణ శైలుల మీద విస్తృతమైన పరిశోధనలు చేసి రాక్ కట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా లాంటి ఎన్నో పుస్తకాలను రచించిన జేమ్స్ ఫెర్గూసన్ చేత వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్యూర్లీ హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా అని కొనియాడబడిన భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం ఒడిశాలో ఉన్న చాలా పురాతనమైన ఆలయాల్లాగే కళింగ నిర్మాణ శైలిలో ఉంటుంది. సామాన్య శకం 11వ శతాబ్దంలో రాజా యయాతి కేసరి, అనంత కేసరి, లలాటేందు కేసరి అనే సోమవంశ రాజుల కాలంలో లింగరాజ్ ఆలయాన్ని నిర్మించారు. ఒడిశా మ్యాప్లో పూరి, కోణార్క్, భువనేశ్వర్లని పెన్తో గీసి కలిపితే ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అందుకే ఈ మూడింటిని గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఒడిశా అని పిలుస్తారు. ఈ ప్రవేశ ద్వారం దాటి లోపలికి సెల్ ఫోన్లకి, కెమెరాలకి అనుమతి లేదు. బాబా లింగరాజ్ కొలువై ఉన్న శ్రీమందిరం 55 మీటర్ల ఎత్తుంటుంది. దానికి ముందు ఒకే వరుసలో ఎత్తు క్రమంగా తగ్గుతూ జగ్మోహన, నాటమండపం, భోగమండపం ఉంటాయి. పగటిపూట కంటే కూడా చీకటి పడిన తర్వాత విద్యుత్ దీపాల వెలుగులో ఈ మందిరం మనోహరంగా ఉంటుంది. మందిరం పైన శిఖరానికి దగ్గరలో దక్షిణ దిశలో వినాయకుడిని, పశ్చిమ దిశలో కార్తికేయుడిని, ఉత్తర దిశలో పార్వతీదేవిని అద్భుతంగా చెక్కారు. 4 దిక్కులు, 4 మూలల్లో అష్టదిక్పాలకుల్ని అంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతుడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వీళ్ళని ఆలయం గోడల మీద చెక్కారు. ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు ఎన్నో దేవీ దేవతల ఉపాలయాలు ఉన్నాయి. వెన్నెల్లాంటి వెలుగులో చల్లని గాలి ఒంటికి తగులుతున్నప్పుడు విశాలమైన ఆవరణలో దూరంగా ఉన్న చిన్న చిన్న ఉపాలయాల్లో ఇష్టదేవతల్ని దర్శనం చేసుకోవడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ గుడిలోకి వెళ్ళడానికి ఇతర మతస్థులకి అనుమతి లేదు. అందుకే లార్డ్ కర్జన్ ఇండియాకి వైస్రాయ్గా ఉన్నప్పుడు అతను ఆలయాన్ని చూడటం కోసం ఉత్తరం వైపు ఒక మండపాన్ని నిర్మించారు. దానిని లార్డ్ కర్జన్ ప్లాట్ఫామ్ అని పిలుస్తారు. ఆలయంలోకి కెమెరాల్ని అనుమతించరు కనుక ఈ కర్జన్ ప్లాట్ఫామ్ నుంచి చక్కని వ్యూ పాయింట్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పురాతనమైన ఆలయంలో రోజువారీ పూజ పునస్కారాలు లింగరాజ్ టెంపుల్ అథారిటీ వాళ్ళు చేస్తుంటే దేవాలయ పర్యవేక్షణ ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చూస్తుంది. గుడి బయట విశాలమైన ఆవరణలో చెట్ల చుట్టూ చప్టాలు కట్టి భక్తులు కూర్చోవటానికి ఏర్పాట్లు చేశారు. చల్లని నీడలో సేద తీరుతూ టెంపుల్ విసినిటీలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆస్వాదించవచ్చు.